హిట్ ద థర్డ్ కేస్ ఆర్ హిట్ 3 సినిమా ఎట్లుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ 'నాని' గారిని క్లాస్ అనుకోని మోసపోయారు ఇన్ని రోజులు జనాలు. ఆయన ఒరిజినల్ ఏంటో ఈ సినిమాతో చూపెట్టారు. సినిమాలో గూడా ఉంటది ఈ డైలాగు. అది పక్కన పెడితే హిట్ 3 సినిమా ఎట్లుంది అనంటే బాగుంది. నాకైతే నచ్చింది. ఇంతవరకు మీరెప్పుడు చూడని ఒక డిఫరెంట్ 'నానిని' చూస్తారు ఈ సినిమాలో. అండ్ ఈ సినిమా ప్లాట్ గురించి ఏం చెప్పినా స్పాయిలర్ అవుతది అని అనిపిస్తుంది. బట్ సింపుల్‌గా స్పాయిలర్స్ లేకుండా చెప్పాలి అంటే కొన్ని సీరియల్ కిల్లింగ్స్ జరుగుతూ ఉంటాయి. సో, వాటి వెనకాల ఎవరున్నారు? ఏంటి? ఎందుకు? అనే దాని మీద నడుస్తూ ఉంటది. లిటరల్లీ ఫస్ట్ హాఫ్ అయితే అసలు ఎక్కడ బోర్ కొట్టకుండా మంచి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌నిస్తది. సినిమా పైన చాలా ఇంట్రెస్ట్‌ని బిల్డ్ చేస్తది. అండ్ ఈ మూవీలో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఈస్ 'అర్జున్ సర్కార్' క్యారెక్టర్. 'నాని' గారి కెరియర్‌లో ఇంతవరకు చేయని ఒక వైలెంట్ క్యారెక్టర్ ఇది. ఆ అగ్రెషన్, ఆ బూతులు, ఆ బిహేవియర్ నెవర్ బిఫోర్. అండ్ గోర్ సీన్స్. నాకు తెలిసి 'హిట్ 3' ఈస్ ద ఫస్ట్ ఎవర్ ఫిల్మ్ ఇన్ తెలుగు సినిమా విత్ థిస్ కైండ్ ఆఫ్ ఎక్స్‌ట్రీమ్ గోర్ సీన్స్. వేరే ఇండస్ట్రీస్‌లలో మొన్న 'మార్కో' వచ్చింది. హిందీలో 'కిల్' వచ్చింది. అండ్ నౌ 'హిట్ 3' ఈస్ ఇన్ టీఎఫ్ఐ. అండ్ సినిమాలో కొన్ని స్మూత్ ట్రాన్సిషన్స్ బాగున్నాయి. అండ్ ప్రీ క్లైమాక్స్‌లో జరిగే యాక్షన్ సీన్‌లో ఒక లాంగ్ టేక్ షాట్ తీశారు. అది చాలా బాగుంది. మ్యూజిక్ ఆల్సో గుడ్. అండ్ 'చాగంటి' గారి ఎలివేషన్ ప్రవచనాలైతే నెక్స్ట్ లెవెల్ అసలు బాగా యూజ్ చేసుకున్నారు. అండ్ చాలా మందికి సెకండ్ హాఫ్ నచ్చకపోవడానికి రీజన్ ఏంటంటే, ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఎక్కువగా లేకపోవడం. ఇప్పుడు హిట్ సీరీస్ హిట్ అయిందే అసలు విలన్ ఎవడు అని ఇన్వెస్టిగేట్ చేసే సీన్స్ వల్ల. బట్ హిట్ 3లో ఆ ఇన్వెస్టిగేట్ చేసే సీన్సే చాలా తక్కువగా ఉంటాయి. అండ్ సెకండ్ హాఫ్‌లో చూపియడానికి స్టోరీ ఏం మిగల్లేదు. మొత్తం అంతా ఫస్ట్ హాఫ్‌లోనే అయిపోతది. సో, దానివల్ల ప్రీ క్లైమాక్స్‌లో స్టార్ట్ అవ్వాల్సిన మ్యాటర్ ఇంటర్వెల్ నుంచే స్టార్ట్ అవుతది. అలా కాకుండా సెకండ్ హాఫ్‌లో ఒక హాఫ్ టైమ్ అసలు విలన్ ఎవడు అనే ఇన్వెస్టిగేషన్ సీన్స్ పెట్టి, ఏదైతే ఇంటర్వెల్ నుంచి స్టార్ట్ అయిన మ్యాటర్ ఉందో, అది ప్రీ క్లైమాక్స్ నుంచి స్టార్ట్ చేస్తే గనక, ఈరోజు 'హిట్ 3' హాలీవుడ్ రేంజ్‌లో ఉండేది. అండ్ ఇంకో విషయం స్ట్రాంగ్ విలన్ లేకపోవడం. ఇప్పుడు ఏ సినిమాలో అయినా లాస్ట్‌కి హీరోనే గెలుస్తాడు. అది అందరికీ తెలిసిన విషయమే. బట్ చూస్తున్న ఆడియన్స్ ఆ విషయాన్ని మర్చిపోవాలి. మర్చిపోవాలి అంటే స్ట్రాంగెస్ట్ విలన్ ఉండాలి. స్ట్రాంగ్ విలన్ ఉంటే, అరె! హీరో ఓడిపోతున్నాడు. అరె! ఇప్పుడు ఎలా గెలుస్తాడురా హీరో అనే క్యూరియాసిటీతో ఇంట్రెస్ట్‌గా చూస్తాడు. లాస్ట్‌కి ఎలాగైనా హీరోనే గెలుస్తాడు గదరా! అనే విషయం గూడా వానికి గుర్తుకు రాదు. సో, చెప్పడం ఈజీయే. బట్ రాయడం, తీయడం చాలా కష్టం. ఐ నో. బట్ స్టిల్ 'హిట్ 3' ఈస్ ఎ గుడ్ ఫిల్మ్. నేను కొంతమందికి సెకండ్ హాఫ్ లాగ్ అనిపిస్తుంది గాబట్టి, దానికి రీజన్స్ చెప్పే ప్రయత్నం చేశాను అంతే. వెతికితే ప్రతి సినిమాలో మైనస్ పాయింట్స్ దొరుకుతాయి. సో, వాటిని ఇగ్నోర్ చేసి జస్ట్ ఎంజాయ్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్స్. నిజంగా చెప్తున్నా మీరు డెఫినైట్‌లీ ఈ సినిమాని థియేటర్‌లో ఎంజాయ్ చేస్తారు. చేస్తారు కాదు ఆల్రెడీ చేస్తున్నారు గూడా. సో, ఇది థియేటర్‌లో చూడాల్సిన సినిమా. చూడకపోతే మీ కర్మ. అంతేలేరా వీడియో అయితే చూస్తారు, సబ్స్క్రైబ్ మాత్రం చేయరు.